ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అండి. అండ్ అందరూ ఇలానే చేయాలని కాదు. సో నేను ఇంత కొన్నాను ఇంత కొన్నాను అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో అంతే. సో చూడండి. అండ్ ఇది నా ఓవరాల్ స్టాట్స్. నేను ఏ ప్రైస్కి కొన్నాను, ఏ ప్రైస్కి అమ్మేసాను, నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూడొచ్చు. హలో పీపుల్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు నేను ఒక తీట పని చేశాను. ఆ తీట పని చేయడం వల్ల నాకు ఆల్మోస్ట్ ఒక 8,000 లాస్ వచ్చింది. సో అది నేను చేయకుండా ఉంటే మంచిగా ఈసారి ఈ రోజుకి సారీగా ప్రాఫిట్ వచ్చేది. నాకు షుగర్ ఆపుకోలేక బయట పనులు ఉన్నాయని చెప్పి అమ్మేసి వెళ్ళిపోయాను. సో నేను తీసుకుంది 47,100 అనమాట. అది నేను ఏం చేశాను అంటే 2 లాట్స్ తీసుకున్నాను. లాట్ అంటే 15 వస్తాయి. సో నేను 30 షేర్స్ తీసుకున్నాను. సో చూడండి, ఒక లాట్ ఏమో నేను 70 రూపీస్కి తీసుకున్నాను. సో చెప్పాను కదా మనకు షుగర్ ఆగదు అని చెప్పి. సో 70 రూపీస్కి తీసుకున్నాను. కిందకి డౌన్ ట్రెండ్ ఉందని చెప్పి నేను ఆవేశపడి యాక్చువల్లీ అక్కడ తీసుకోకూడదు, బట్ తీసేసుకున్నాను. RSI 30 దగ్గర ఉంది కదా అని చెప్పి. సో కొంచెం సేపు వెయిట్ చేశాక అది ఇంకా పడిపోతూ ఉంది. మళ్ళీ నేను ఎందుకు వచ్చిన లొల్లి అని చెప్పి ఇంకొక దాంట్లో కూడా తీసుకున్నాను. అరౌండ్ 40 రూపీస్కి ఇంకొక లాట్ తీసుకున్నాను. 70 రూపీస్ అండ్ 40 రూపీస్కి అది యావరేజ్ తీసుకొని నాకు 55 రూపీస్కి అది వచ్చింది యావరేజ్గా. నేను నార్మల్గా ఎలా ట్రేడ్ చేస్తాను అంటే నాది మొత్తం బ్లైండ్ ట్రేడింగ్ అండి. నేను RSI 30లో కొంటాను, 70 దగ్గర వచ్చినప్పుడు అమ్మేస్తాను. 30 అంటే ఇంకా 30 అని కాదు, 30 to 35 మధ్యలో ఉంటే కొంటాను, 60 to 70 మధ్యలో ఉంటే అమ్మేస్తాను. సో అది అంటే బ్లైండ్గా చేయాలి అనుకుంటే అలా చేయొచ్చు, లేదు కొంచెం లాజికల్గా చేయాలి అంటే దాని మీద కూర్చొని చేయాలి. సో నేను RSI మళ్ళీ అది 30 దగ్గరికి పడిపోయినప్పుడు తీసుకున్నాను అన్నా కదా. సో నేను దాన్ని కొంచెం సేపు వెయిట్ చేశాను. చూడండి కొన్ని పాయింట్స్ పెరిగాయి, అదంతా అక్కడే స్క్వీజింగ్లోకి వచ్చింది. స్క్వీజింగ్ నుంచి ఓపెన్ అప్ అయ్యింది. ఓపెన్ అప్ అయినప్పుడు నేను బయటకు వెళ్ళే పని ఉంది అని చెప్పి అక్కడ కొంచెం సేపు వెయిట్ చేయకుండా సెల్ చేసేసాను. అరౌండ్ 118 రూపీస్కి నేను సెల్ చేసేసాను. 118.60 ఎంతకో. సో అంటే నేను అది వదిలేసి వెళ్ళిపోయాను. బట్ కొంచెం సేపు అయ్యాక చూస్తే నా మైండ్ వేయింది. అది ఎంతకి పెరిగిందో చూడండి. నేను తీసుకుంది 70-40 అంటే యావరేజ్ 55 అన్నా కదా. సో 55 నుంచి నేను 118లో అమ్మాను. పైన హెచ్ 164.95 అని ఉంది కదా, అది అంటే ఆ క్యాండిల్కి హైయెస్ట్ వెళ్ళిన అమౌంట్ పాయింట్స్ అనమాట. సో నేను అది 165 చూసి దాన్ని సెల్ స్క్వేర్ ఆఫ్ చేసే లోపల అది ఫాస్ట్గా కిందకు వచ్చేసి 110.95 110కి వచ్చేసింది. చూడండి, లో చూసుకుంటే 91 ఉంది. సో ఇంకా నేను ఫాస్ట్గా సెల్ చేసేసాను. 118కి స్క్వేర్ ఆఫ్ కొట్టేశాను. సో నేను చేసిన తప్పే అదే అనమాట. సో 118 అంటే చూడండి, 164 into 30 అంటే అప్రాక్స్ 4,900 వచ్చేది నాకు ప్రాఫిట్. సో నేను ఆగకుండా కొట్టేశాను. అది నేను కూడా చూడలేదు, అది సడన్గా డ్రాప్ అయిపోయింది. ఇంకా సరే అయిపోయింది కదా అని చెప్పి వదిలేసి కొద్దిసేపు చిల్ అయ్యాను. తర్వాత చూడండి, ఇంకా అలా చూస్తూ ఉంటే అది ఉన్నట్టుండి ఆల్మోస్ట్ ఆల్ 282కి వెళ్ళిపోయింది మధ్యాహ్నం వరకు. 282, ఇమాజిన్ గైస్, 282 into 30 అంటే 8,400. ఒక్క రోజులో 8,000 ప్రాఫిట్. సో జస్ట్ ఒక స్నాప్లో ఆవేశం ఆపుకోకుండా షాపింగ్ అది ఇది అని చెప్పి బయట తిరగకుండా ఇంట్లో ఉండి చేసుకుని ఉంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ 8,500 వచ్చేది. బట్ 2,000తో అయిపోయింది. కొన్నిసార్లు మనకు అదృష్టం కూడా ఉండాలి ప్రాఫిట్ రావాలంటే కూడా. బట్ ఏంటి అంటే నేను పెట్టుకున్న టార్గెట్ డైలీ 1,000 రూపీస్లా వస్తే చాలు అనుకున్నా. సో 2,1,900 వచ్చింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ తర్వాత చూశాక ఆల్మోస్ట్ 6,000 8,000 బొక్కబడింది అని చెప్పి అర్థమైందనమాట. సో మీరు కూడా ఎలా అంటే కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే మీకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. బట్ బ్లైండ్గా ఆడుతున్నారు కాబట్టి మీరు ఎలా అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ ఇన్వెస్ట్మెంట్ పోయిందనే పెట్టాలి, కానీ మళ్ళీ మనకి 1,000 పెట్టాము 1,000 రిటర్న్ వస్తాయి అని కాదు. నేను పెట్టింది అప్రాక్స్ 1,600 1,500 ఎంతో నేను ఇన్వెస్ట్ చేశాను. సో నాకు దానికి ఆ 1,600తో పాటు ఒక 1,900 ఎక్స్ట్రా వచ్చింది.
సో అంటే నేనైతే ప్రాఫిట్లోనే బుక్ చేసుకున్నాను. బట్ కొంచెం సేపు ఆగి ఉండి సెట్ చేసుకుని ఉంటే ఇంకా మంచి ప్రాఫిట్ వచ్చేదని ఫీల్ అయ్యాను. ఇలా ఒక్కడే కాదు, నాకు చాలా ఉన్నాయి అలాంటివి. నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తాను. దీంట్లో ఎలా అంటే ఆర్ఎస్ఐతో పాటు మనకి పైన గ్రీన్, రెడ్, బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని బొలింజర్ బ్యాండ్స్ అంటారు. సో మనం దానిపైన కూడా కొంచెం ఫోకస్ చేసి చూసుకుని సెట్ చేసుకునే పని అయితే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. సో ఇవే ఆ లైన్స్. వాటిని కూడా చూసుకొని మనం మంచిగా అనలైజ్ చేయగలిగితే మాత్రం మీరు అన్ని జాబులు వదిలేసి హ్యాపీగా ట్రేడింగ్ చేసుకుంటూ బతికేయచ్చు. అంత ప్రాఫిట్స్ వస్తాయి. బట్ ఏంటి అంటే కొంచెం పేషెన్స్ ఉండాలి అండ్ రిస్క్ కూడా చేయాలి. ఎలా అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు రాదు అనుకొని పెడితేనే మనకు ప్రాఫిట్స్ వస్తాయి, కానీ మళ్ళీ రిటర్న్ మనకు వస్తుంది అనుకుంటే మనం ఎప్పటికీ సక్సెస్ అవ్వలేము. థ్యాంక్ యూ.